హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు నేను నీతో మాట్లాడాలని వచ్చాను. నీతోనే అనుక్షణం కూడా అనుమానంతో, డౌట్తో ఇది జరుగుతుందా లేదా అని అయోమయంలో, సందిగ్ధంలో, కన్ఫ్యూజన్లో బతికేస్తున్నావు చూడు, నీతో మాట్లాడాలనే వచ్చాను. ఇది నిజంగా ఎలా జరుగుతుంది? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ₹1,00,00,000 ఎక్కడి నుండి వస్తుంది? ఇదంతా నిజమా, కళ? ఇదంతా అయ్యే పనేనా? చింతకాయలకు మంత్రాలు రాలతాయా? ఇదంతా ఫేక్ 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 అని ఎప్పుడు చేతగాని తనంలో నీ వల్ల చెయ్యటం చేతగాక ఇది ఫేక్ అని, ఇది జరగదు అన్న ఒక భ్రమలో బ్రతికేస్తున్నావు చూడు, నీతో మాట్లాడాలని వచ్చాను. కేవలం 5 నిమిషాలు మనసు పెట్టి చేస్తే 24 గంటల్లో ₹1,00,00,000 నీ బ్యాంకులో ఎలా క్రెడిట్ చేసుకోవాలో ఈరోజు చెప్పాలనే వచ్చాను. ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో చెప్పాలనే వచ్చాను. ఎక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావో చెప్పాలనే వచ్చాను. నువ్వు ఏ విధంగా నీ కోరికను తీర్చుకోవాలి, నీ విష్ని ఎలా నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి, నువ్వు కోరుకున్న దాన్ని నువ్వు ఎలా సొంతం చేసుకోవాలి అని చెప్పటానికే వచ్చాను. మరి ఒక్క 2 నిమిషాలు వింటావా? నీ అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను, అన్నీ కూడా గాలి ముక్కలైపోయి ఎగిరిపోయేలా చేస్తాను. ఒక్క 2 నిమిషాలు ఉంటావా? మరి ఉంటానంటే ఆగు. నీకు ఆ మర్మం ఏంటో చెప్తాను. నువ్వు కోరింది నీ దగ్గరికి ఎలా వస్తుందో చెప్తాను. నువ్వు ఏ విధంగా కోరాలో చెప్తాను, ఏ విధంగా అడగాలో చెప్తాను, ఏ విధంగా పొందాలో చెప్తాను. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయి. ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య శక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఉన్నావా? అనుమానంతోనే ఉన్నావా? అసలు ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నావా? అంత డబ్బు నా దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటున్నావా? లేకపోతే చెప్పే నువ్వు నాకు అకౌంట్లోకి డబ్బు వేస్తావా అన్న క్వశ్చన్ నీలో రైజ్ అవుతోందా? ఒక్క 2 నిమిషాలు ఆగు, ఈరోజు మొత్తం చెప్తాను. నీ జీవితంలో 50 ఏళ్ళు నాకు అవసరం లేదు. ఇక్కడ నాకు నీ 24 గంటలు కూడా వద్దు. ఇప్పుడే ఇలాగే నీ 5 నిమిషాలు మాత్రమే కావాలి. అవును, నువ్వు బొటన వేలుతో స్క్రోల్ చేసే అలవాటు ఉంది కదా నీకు. వచ్చే 5 నిమిషాలు ఒక్కసారి ఆపేయగలిగితే నేను నీకు ఒక భలే టైం మిషన్ ఇస్తా, ఒక సూపర్ క్వాంటమ్ హ్యాక్ ఇస్తా. అది నీ రేపటి 24 గంటల లైఫ్ని పూర్తిగా హైజాక్ చేసేస్తుంది. ప్రజలు అంటారు కదా, ఓపిక ఫలం, ఎదురు చూపుల ఫలం ఎప్పుడు తీయటిది, అనుకున్నదంతా సమయానికి జరుగుతుంది అంటుంటారు కదా. అది నిన్ను క్యూలో నిలబెట్టే ఒక కుట్ర. అది విశ్వం ఎప్పుడూ కూడా ఎదురు చూపుల భాష మాట్లాడదు. విశ్వం ఎప్పుడూ కూడా ఫ్రీక్వెన్సీని మార్చడానికి ట్రై చేస్తుంది. ఫ్రీక్వెన్సీ మార్చడానికి సంవత్సరాలు పట్టవు, నెలలు పట్టవు, కొన్ని క్షణాలు చాలు. ఇవాళ ఇప్పుడే నేను చెప్పే ఈ స్పెషల్ 5 నిమిషాల రిచువల్ చేశావంటే వచ్చే 24 గంటల్లోనే, అవును కేవలం ఒక్క రోజులోనే నీ ఆ ఒక్క పెద్ద కోరిక, ఆ ఒక్క కోరిక దానికోసం నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఏడుస్తున్నావో అది నీ తలుపు తట్టబోతోంది. ఈ వీడియో నీ ముందు రావటం ఏమీ యాదృచ్ఛికం కాదు. నీకు తెలియకుండా నువ్వు అనాలోచితంగా విశ్వం దగ్గర సాయం అడిగావు. అదే ఆ సమాధానం. దీన్ని స్కిప్ చేస్తే నువ్వు నీ అదృష్టానికి స్వయంగా నో అంటున్నట్టే. కానీ ఆగితే ఇవాళ నువ్వు నీ సమయాన్ని నీ పిడికిలలో బంధించటం నేర్చుకుంటావు. ముందు ఈ 5 నిమిషాల మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకో. ఇది ఏదో చమత్కారం అనుకున్నావా? కాదు, ఇది న్యూరో ప్లాస్టిసిటీ, క్వాంటమ్ ఫిజిక్స్ ఆట. మన మెదడు 24 గంటలు పనిచేస్తుంది, కానీ ఎప్పుడు రిసీవింగ్ మోడ్లో ఉండదు. పగలంతా బీటా బ్రెయిన్ వేవ్ యాక్టివ్గా ఉంటుంది.
తర్కిస్తుంది, భయపడుతుంది, సందేహిస్తుంది. ఈ స్టేజ్లో నువ్వు ఏదడిగినా విశ్వం దాకా చేరదు, శబ్దంలో కలిసిపోతుంది. కానీ రోజులో కొన్ని స్పెషల్ విండోలు వస్తాయి, కొన్ని పోర్టల్స్ తెరుచుకుంటాయి. మెదడు బీటా నుంచి ఆల్ఫా లేదా తీటా స్టేట్కి వెళ్తుంది. అక్కడ అవచేతన మనసు పూర్తిగా తెరుచుకుంటుంది. ఇవాళ నేను నీకు ఇవ్వబోతున్న టెక్నిక్ పేరు ద 5-minute రియాలిటీ ఓవర్ రైడ్. ఓవర్ రైడ్ అంటే అర్థం తెలుసా? కంప్యూటర్లో పాత ప్రోగ్రామ్ రన్ అవుతుంటే నువ్వు కొత్త కోడ్ వేసి దాన్ని బలవంతంగా మార్చేస్తావు కదా, అలాగే ఇప్పుడు నీ లైఫ్లో పేదరికం, జబ్బు అనే పాత ప్రోగ్రామ్ రన్ అవుతోంది. వచ్చే 5 నిమిషాల్లో దాన్ని డిలీట్ చేసి కొత్త ప్రోగ్రామ్కి కనెక్ట్ చేద్దాం. మరి వస్తావా నాతో పాటు? చెయ్యి కలుపుతావా? నీ లైఫ్ ఎలా మారుతుందో, ఎలా మార్చగలుగుతావో నేను ఈరోజు నీకు చెప్తాను. అయితే పాత ప్రోగ్రామ్ని డిలీట్ చేసి కొత్త ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేద్దాం. ప్రపంచంలోని టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా బిలియనియర్స్ అనాలోచితంగా ఇదే టెక్నిక్ వాడతారని తెలిస్తే నీకు షాక్ కొట్టచ్చు. వాళ్ళు గంటలు పూజలు చెయ్యరు, కేవలం 5 నిమిషాల మెదడును లేజర్ లాగా ఫోకస్ చేస్తారు. ఒక కమాండ్ ఇస్తారు, తర్వాత మర్చిపోతారు. విశ్వం ఆ కమాండ్ను పాటించక తప్పదు. నీ రియాలిటీని హ్యాక్ చేయడానికి రెడీనా? హిమాలయాలు ఎక్కాల్సిన పని లేదు, ఒక నిశ్శబ్ద మూల కావాలి. 5 నిమిషాలు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఒక తెల్ల కాగితం, ఒక పెన్ను. నలుపు పెన్ను మాత్రం అస్సలు వద్దు. నలుపు శని రంగు, విషయాలను ఆపేస్తుంది. మనకు ప్రవాహం కావాలి కాబట్టి నీలం లేదా ఎరుపు పెన్ను బెస్ట్. ఇక ఫోన్ సైలెంట్ చేసి ప్రపంచాన్ని 5 నిమిషాల్లో మర్చిపో. వెన్నెముక నిటారుగా ఒక లోతైన ఊపిరి తీసుకో, వదిలే. నువ్వు ఇప్పుడు 0 పాయింట్ ఫీల్డ్లో ఉన్నావని ఫీల్ అవ్వు. గతం లేదు, భవిష్యత్తు లేదు, ఇప్పుడు మాత్రమే ఉంది. నువ్వు దేనికోసం తప్పిస్తున్నావో అది నీ దగ్గరకు ఎందుకు రావటం లేదు? ఎందుకంటే నువ్వు దానికోసం ఎదురు చూస్తున్నావు. ఎదురు చూపు అనేది ఒక వైబ్రేషన్. నా దగ్గర ఇది లేదు అని విశ్వానికి చెప్తుంది. నువ్వు లేదు అంటే విశ్వం తదాస్తు అంటుంది, ఇంకా దూరం చేస్తుంది. ఇవాళ మనం ఈ ఎదురు చూపు తాడును తెంపేద్దామా? ఈ 5 నిమిషాల టెక్నిక్ అంటే సమయాన్ని కుదించే టెక్నిక్. టైం కొలాప్స్ థియరీ, క్వాంటమ్ ఫిజిక్స్లో సమయం నేరుగా లైన్ కాదు, అంతా ఇప్పుడే జరుగుతోంది. నీ రిచ్ వర్షన్ ఇప్పుడే ఉంది, నీ హెల్దీ వర్షన్ ఇప్పుడే ఉంది. కేవలం ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ వేరే. రేడియో ఛానల్స్ లాగా గాలిలో అన్ని పాటలు ఒకేసారి వాయిస్తున్నాయి. నువ్వు ఏ ఛానల్ ట్యూన్ చేస్తావో అది వినిపిస్తుంది. ఇవాళ మనం నీ రేడియో నాబ్ తిప్పేద్దాం, ఓకేనా? సరే, ఈ 5 నిమిషాలు ఆట మొదలెట్టేద్దామా? సిద్ధమా? ఈ 3 రూల్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి, పాటించాల్సిందే. 1 బ్రేక్ అయితే కూడా పని చెయ్యదు. 1 పూర్తి ఫోకస్. 5 నిమిషాలు మెదడులో వేరే ఆలోచనలు రాకూడదు. కూరగాయలు ఏం వండాలి, రేపు ఆఫీస్కి ఏమవుతుంది అని కాదు, నువ్వు నీ కోరిక మాత్రమే. ఇక 2 ఎమోషన్. మాటలు చెప్పటం వల్ల సంగతి ఉండదు, ఫీల్ అవ్వాలి. 3 లెట్ గో. చేసిన తర్వాత పని అయిపోయినట్లు వ్యవహరించాలి. ఇప్పుడు కళ్ళు మూసుకో, లోతైన శ్వాస తీసుకో. 4 సెకండ్లు లోపలికి, 4 సెకండ్లు పట్టుకో, 4 సెకండ్లు బయటికి 3 సార్లు చెయ్యి. ఇది నిన్ను బీటా నుంచి ఆల్ఫా స్టేట్కి తీసుకువెళ్తుంది. ఇప్పుడు నువ్వు పూర్తి శాంతిగా ఉన్నావు. రెడీగా ఉన్నావా? కాగితం, పెన్ను తీసుకో. ముందు ఈరోజు తేదీ రాయొద్దు. నీ పని అయిపోయినట్లు అనిపించే తేదీ రాయి, లేదా ఇప్పుడు అని రాయి. 1 కోరిక మాత్రమే ఎంచుకో. జాగ్రత్త, 10 విషయాలు అడగకు. కారు, బంగ్లా, పెళ్లి అని కాదు. విశ్వం కన్ఫ్యూజ్ అవుతుంది. లేజర్ లాగా ఒక్కటే షార్ప్గా ఉండు. నీ అతి పెద్ద కోరిక వచ్చే 24 గంటల్లో, లేదా దాన్ని సిగ్నల్ కావాల్సిందే. ఇప్పుడు దాన్ని ప్రెజెంట్ టెన్స్లో రాయి. జరిగిపోయినట్టు. నేను నీకు ఒక మాయా వాక్యం ఇస్తాను, దానిలో నీ కోరిక పెట్టు. నేను చాలా సంతోషంగా, కృతజ్ఞతగా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది. ఉదాహరణకు డబ్బు కావాలి అంటే నేను చాలా సంతోషంగా, కృతజ్ఞతగా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర 50,000 రూపాయలు వచ్చేసాయి. జాబ్ కావాలంటే నేను చాలా సంతోషంగా, కృతజ్ఞతగా ఉన్నాను, ఎందుకంటే నాకు డ్రీమ్ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేసింది. వస్తుంది, వచ్చేస్తుంది అని కాదు అని రాయొద్దు. వచ్చేసింది, జరిగిపోయింది అని రాయి. రాస్తున్నప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ ఒక్క క్షణం షాక్ అవుతుంది. అరే, ఇది నిజం కాదే అంటుంది. అక్కడే దాన్ని మోసం చేసేయి. ముఖంపై నవ్వు పెట్టు. నిజంగా సమాచారం వచ్చినట్టు బాడీ లాంగ్వేజ్ పెట్టు. ఈ వాక్యాన్ని 3 సార్లు రాయి. 3 అనే సంఖ్యలో మహారహస్యం ఉందని తెలుసా? పెన్నుతో కాగితంపై రాస్తున్న ఫీలింగ్, సిరాపడుతున్న ఫీలింగ్, అది కేవలం రాయటం కాదు,
నీ భవిష్యత్తును రాతిపై చెక్కటం. 3 సార్లు రాసిన తర్వాత పెన్ పక్కన పెట్టు. కాగితాన్ని 2 చేతులతో పట్టుకో. ఇప్పుడు వచ్చే స్టెప్ అతి ముఖ్యం. 90% ఇక్కడే మిస్ చేస్తూ ఉంటారు. విజువలైజేషన్ కానీ సాధారణం కాదు. సెన్సరీ విజువలైజేషన్. కళ్ళ ముందు వచ్చే 2 నిమిషాలు మెదడులో ఒక సినిమా ఆడించు. నీ కోరిక నెరవేరిపోయిందని చూడు. కానీ కేవలం చూడొద్దు, ఫీల్ అవ్వు. 5 ఇంద్రియాలు వాడు. డబ్బు అడిగావు అంటే నోట్ల కట్టను చేతిలో పట్టుకున్న ఫీల్, గడగడ శబ్దం, కొత్త నోట్ల వాసన. రిలేషన్షిప్ అడిగావు అంటే ఆ వ్యక్తి స్పర్శ, వాళ్ళ స్వరం నీ చెవుల్లో మోగుతున్నట్లు. మెదడుకి ఇది కల కాదు, రియాలిటీ అని నమ్మించు. మెదడు నిజం కల గుర్తించలేదు. లోతుగా ఫీల్ అయితే న్యూరోకెమిస్ట్రీ మారిపోతుంది, డోపమైన్ విడుదలవుతుంది. అక్కడే మ్యాజిక్ స్టార్ట్. రోమాలు నిక్కబడుచుకుంటే లోపల గుబులు పుడుతున్న ఫీల్ వస్తే కనెక్షన్ ఏర్పడింది, ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఈ టైంలో ఒక ఎమోషన్ పట్టుకోవాలి. ఆ ఎమోషన్ పేరు రిలీఫ్. చాలా పెద్ద సమస్య తీరిపోయినప్పుడు ముందు సంతోషం కాదు, ముందు ఒక లోతైన ఊపిరి విడిచి అబ్బా అయిపోయింది అని రిలీఫ్ కలుగుతుంది చూడు. ఆ రిలీఫ్ ఇప్పుడే ఫీల్ అవ్వు. వచ్చే 24 గంటల టెన్షన్ ఇప్పుడే వదిలే. ఇప్పుడు గడియారం చూడు, 3-4 నిమిషాలు అయ్యాయి. చివరి 1 నిమిషం అతి కీలకం. దీన్ని లాక్ అంటారు. విశ్వానికి మెసేజ్ పంపావు, ఇప్పుడు దానికి తాళం వేయి. ఎలాంటి డౌట్ డిలీట్ చేయకు. ఇక్కడ 2 చేతులు జోడించి నమస్కారం ముద్రవే. చేతులు 2 జోడించి బొటన వేళ్ళు గుండె దగ్గర పెట్టు. హార్ట్ చక్రం. గుండె దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మెదడు కంటే కూడా 5000 రెట్లు బలం. గుండె దడును ఫీల్ అవ్వు. ఈ మంత్రం చెప్పు. ఇది జరిగిపోయింది, ఇట్స్ డన్. ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. అంటే ధన్యవాదాలు అంటే ముద్ర వేసినట్టు అడిగేవాడు. అంటే ఇక్కడ నమస్కారం ముద్ర వేసి థ్యాంక్స్ చెప్తున్నావు. పొందినవాడే ఎప్పుడూ కూడా థ్యాంక్స్ చెప్తాడు. ముందుగానే థ్యాంక్స్ చెప్పటం ద్వారా విశ్వాన్ని బలవంతం చేస్తున్నావు. ఇప్పుడు కళ్ళు తెరుచుకో. లోతైన శ్వాస. నువ్వు కాగితాన్ని మడత పెట్టు, దిండు కింద లేదా పర్సులో పెట్టు, సేఫ్గా ఉండే చోట, కానీ ఎప్పుడు కనిపించకూడదు. ఇప్పుడు అతి కష్టమైన పని డిటాచ్మెంట్. వచ్చే 24 గంటలు ఆ కోరిక గురించి ఆలోచించటం ఆపే. పార్సిల్ దారిలో ఉంది, వస్తోంది అన్నట్లు ఉండు. తలుపు తెరిచి చూడొద్దు వచ్చిందా అని. 2 గంటలు అయ్యాయి ఏమీ లేదు, 5 గంటలు అయ్యాయి ఏమీ లేదు అని చెక్ చేస్తే డౌట్ ఎనర్జీ పంపుతావు. డౌట్ అంటే క్యాన్సిల్ బటన్, ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. పిచ్చి స్థాయిలో నమ్మకం కావాలి. జోబు ఖాళీ ఉందని ఏడవద్దు. ఇది కొన్ని క్షణాలే. నా డబ్బు దారిలో ఉంది అనుకో. వచ్చే 24 గంటల్లో సిగ్నల్స్ వస్తాయి. 101, 505 లాంటి నెంబర్స్ అకస్మాత్తుగా కనిపిస్తాయి, ఫోన్ మీద కనపడతాయి. నాణ్యం కింద పడితే ఉండటం, లేదా లోపల నుంచి అకస్మాత్తుగా సంతోషం, ఇవన్నీ మేనిఫెస్టేషన్ ఉడుకుతున్న సంకేతాలు. సిగ్నల్ వచ్చినప్పుడల్లా థ్యాంక్స్ అనుకో. ఆకాశం వైపు చూసి లేదా మనసులో ఒక సీరియస్ వార్నింగ్ ఇది. ఈ 5 నిమిషాల్లో రిచువల్ గురించి ఎవరికి చెప్పొద్దు. భార్యకి కాదు, భర్తకి కాదు, ఫ్రెండ్స్కి కాదు, అమ్మా నాన్నలకి కాదు, ఎవరికి కూడా కాదు. వాళ్ళ వైబ్రేషన్స్ నీ వైబ్రేషన్స్తో అస్సలు మ్యాచ్ అవ్వవు. నువ్వు చెప్పగానే వాళ్ళు ఒక నవ్వు నవ్వితే, లేదా పిచ్చి అంటే వాళ్ళ ఒక్క మాట కూడా మొత్తాన్ని కొలాప్స్ చేస్తుంది, కుప్పగోలు చేస్తుంది. నీ మనసులో మళ్ళీ కూడగట్టుకున్న ఆ బలం పోతుంది, నమ్మకం పోతుంది, మళ్ళీ డౌట్ చెలరేగిపోతుంది. ఒక్క సందేహం, నీ నమ్మకం బుడగలో సూది గుచ్చినట్లే. నీ శ్రమ అంతా వృధా. మ్యాజిక్ ఎప్పుడు సీక్రెట్లోనే పెరుగుతుంది. విత్తనాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వి చూస్తే చెట్టు ఎప్పటికీ పెరగదు. చీకట్లో నిశ్శబ్దంగా పడనివ్వు. ఫలితం వచ్చినప్పుడు ప్రపంచం ఆటోమేటిక్గా చూస్తుంది. ఇది డైలీ చెయ్యాలా అంటావా? కాదు. ఒక్క కోరికకి ఒక్కసారే చాలు, 5 నిమిషాలు చాలు. రోజు చేస్తే అర్థం ఒక్కసారిలో పని అయిపోతుందని నమ్మకం లేదు. పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు ప్రతి 5 నిమిషాలకు మళ్ళీ ఆర్డర్ చేస్తావా? ఒక్కసారి చేస్తే వస్తుందని తెలుసు కదా, అదే నమ్మకం ఇక్కడ కావాలి. వేరే కోరిక ఉంటే రేపటి నుంచి చెయ్యి. ఈ 5 నిమిషాలు నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతాయి. ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతున్నావు, చాలా కష్టపడ్డావు, చాలా తంటాలు పడ్డావు, చాలా మంది పాదాలు నొక్కావు. ఇప్పుడు కొంచెం నీలోని శక్తి మీద నమ్మకం పెట్టు. నువ్వు దేవుని అంశవి. నువ్వే ఇక్కడ సృష్టికర్తవు. బంజరు భూమిపై పూలు పోయించే శక్తి నీలో ఉంది తెలుసా? నువ్వు నమ్మితే ఈ 5 నిమిషాలు ఆ శక్తిని గుర్తు చేస్తాయి. ఇంకో సీక్రెట్ హ్యాక్ చెప్తాను. ఇది ప్రాసెస్ని 10 వేగం చేస్తుంది.
వీడియో చూసి రిచువల్ చేయడానికి వెళ్లే ముందు ఒక గ్లాసు వాటర్ తాగు, మంచినీళ్లు తాగు. తాగుతున్నప్పుడు నేను సక్సెస్ని తాగుతున్నాను అని అనుకో. అవి గోల్డెన్ వాటర్ అయ్యాయి. నీళ్లు మెమరీని హోల్డ్ చేస్తాయి. ఆలోచనలతో నీ బాడీ 10 రెట్లు 10 టైమ్స్ అది ఎక్కువ ఇంకొంచెం బలాన్ని పుంజుకుంటుంది, ఫాస్ట్ అవుతుంది. 24 గంటలు డెడ్ లైన్ కాదు, ఒక బిగినింగ్. కొన్నిసార్లు 24 గంటల తర్వాత, ఒకసారి 24 నిమిషాల్లోనే వస్తుంది. నువ్వు ఊహించని తలుపు తెరుచుకుంటుంది. విశ్వం కొన్నిసార్లు నువ్వు అడిగింది ఇవ్వదు, నీకు బెస్ట్ అయిన దాన్ని ఇస్తుంది. నువ్వు అడిగినదే కావచ్చు, కానీ 10 లక్షలు ఇచ్చే దారి తెరుస్తుంది. ఇక్కడ జిడ్డు చెయ్యకు, ఏ మార్గం నుంచైనా ఓపెన్ గా ఉంచు. ఇప్పుడు ఆలోచించటం మానే. కోల్పోవటానికి నీ దగ్గర ఏదీ లేదు, బాధలు తప్ప. పొందటానికి మొత్తం ప్రపంచం ఉంది. ఇప్పుడేలే కాగితం పెన్ను వెతుక్కో. నువ్వు 5 నిమిషాలు ఇవ్వు. ఈ 5 నిమిషాల సమయాన్ని రీల్స్ చూడటంలో, గాసిప్స్ కోసం ఖర్చు చెయ్యొచ్చు, నీ భాగ్యం రాయటంలో ఖర్చు చెయ్యొచ్చు. ఎంపిక నీది, నీ చేతుల్లో ఉంది. వెళ్లే ముందు ఒక్కసారి ఈ ఎనర్జీని లాక్ చేద్దాం. అందరం కలిసి ఒక సామూహిక శక్తి ఏర్పరుద్దాం. కామెంట్లో ఎలా రాయి, 5 నిమిషాల మ్యాజిక్ యాక్టివ్ అయ్యింది, లేదా ఒక హార్ట్ సింబల్ ఇవ్వు. ఇలా చేస్తే 3D లోకంలో ఒక ఫిజికల్ యాక్షన్ తీసుకున్నట్లు విశ్వానికి నువ్వు సీరియస్గా ఉన్నావని సిగ్నల్ పోతుంది. సిగ్గుపడద్దు, ఎవరుంటారని అక్కడ. ఇక్కడ ఎవరు ఎవరిని తెలుసుకోరు, కానీ విశ్వం అందరినీ తెలుసుకుంటుంది, అందరినీ చూస్తుంది. వెళ్ళి కామెంట్ చెయ్యి. ఆ తర్వాత నీ 5 నిమిషాల రిచువల్లో పడు. నువ్వు చెయ్యగలవని నాకు పూర్తి నమ్మకం. ఇప్పుడు నువ్వు నీ మీద నమ్మకం పెట్టు. నీ విజయం ఖాయం. ఇది జరిగిపోయింది. ఇంకో చిన్న డౌట్, ఇది ఇతరుల కోసం చెయ్యొచ్చా? కొడుకు కోసం, భర్త కోసం? అవును, చెయ్యొచ్చు. కానీ గుర్తుంచుకో, అతి పవర్ నీ స్వంత కోరికలో ఉంటుంది. నువ్వు ముందుగా సంతోషంగా ఉంటేనే ఇతరులకు ఇవ్వగలవు. ముందు నీ కప్పు నింపుకో, తర్వాత ఇతరులకు. ఈ టెక్నిక్ వేదాల్లో కూడా ఉంది, సంకల్ప శక్తి అని. భాష మారింది, విధానం మారింది, కానీ సైన్స్, ఎనర్జీ అదే ఋషులు చేసేది. ఇప్పుడు నువ్వు నీ బెడ్రూమ్లో కూర్చొని చేస్తున్నావు అంతే. నువ్వు ఒక ఆధునిక యోగివి. సాకులు చాలు, సమయం లేదు, అర్థం కావటం లేదు అని. చాలా సింపుల్. 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు. నీ జీవితం ఎప్పటికీ మారిపోవచ్చు. 5 నిమిషాలకు బదులుగా జీవితాంతం సంతోషాలు. ఈ డీల్ చేస్తావా? ఒప్పుకుంటావా? అవును అయితే ఇప్పుడే యాక్షన్ తీసుకో. రేపు అనేది ఎదురు చూడద్దు. రేపు అనేది ఎప్పటికీ రాదు. ఉన్నది ఈ క్షణం మాత్రమే. ఈ వీడియో సేవ్ చేసుకో. డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ విను. నా స్వరం నిన్ను గైడ్ చేస్తుంది, నీ శక్తిని గుర్తు చేస్తుంది. నేను నీతో ఉన్నాను. మనందరం కలిసి ఈ జర్నీలో ఉన్నాం. పెన్ నీ చేతిలో ఉంది, కాగితం నీ ముందు ఉంది. విశ్వం నీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తోంది. తదాస్తు. ఇంకో బోనస్ టిప్ ఇప్పటి వరకు విన్నవాళ్లకు మాత్రమే. రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద ఉన్న కాగితాన్ని ఒక్కసారి తీసి ముద్దు పెట్టుకో, కిస్ చెయ్యి, తర్వాత నిద్రపో. నీ సబ్ కాన్షియస్ రాత్రంతా పనిచేస్తుంది. ఉదయానికల్లా గుడ్ న్యూస్ తీసుకొస్తుంది. ఇప్పుడు నా మాటలు ఆపుతున్నాను, కానీ నీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. ఆల్ ద బెస్ట్. తర్వాత వీడియోలో మరే రహస్యంతో కలుద్దాం. అప్పటిదాకా ఫ్రీక్వెన్సీ హైగా ఉంచు, సంతోషంగా ఉండు. ఎందుకంటే సంతోషంగా ఉండటమే ధనవంతులు అవ్వటానికి నియమం. ఇక్కడ కామెంట్లో రాయి, 5 నిమిషాల మ్యాజిక్ యాక్టివ్ అయ్యింది. ఇక ఒక ఎమోజీ కూడా పెట్టు, నక్షత్రం లేదా ఒక హార్ట్. నీ కామెంట్స్ చదివి నా ఎనర్జీని పంపుతాను. మనం కలిసి ఒక పవర్ఫుల్ ఎనర్జీ వాటెక్స్ ఏర్పడదాం. ఇది అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. సరే, మ్యాజిక్ స్టార్ట్ చేద్దాం. 3, 2 యాక్షన్. గుర్తుంచుకో, ఇది మోటివేషనల్ వీడియో కాదు. ఇది ఒక టూల్, ఒక ఆయుధం. వాడు. కేవలం విని పక్కన పెట్టద్దు. జ్ఞానం ఆచరణలో పెట్టకపోతే ఉపయోగం లేదు. నిజమైన పవర్ అమలులో ఉంది. ఇప్పుడే కాగితం తీసుకో, స్టార్ట్ చేయి. నీ కొత్త జీవితం గేటు అవతల నిన్ను ఎదురు చూస్తోంది. ఈ 5 నిమిషాల తాళం తిప్పితే తలుపు తెరుచుకుంటుంది. నీకు 24 గంటలు చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ విశ్వానికి 1 సెకండ్ చాలు. నువ్వు అలైన్మెంట్లో ఉన్నప్పుడు నీ టైం మీనింగ్ లేదు. మిరాకిల్స్ గడియారం చూడవు, జరిగిపోతాయి. కాబట్టి మిరాకిల్ కోసం రెడీ అవ్వు. గుండె తలుపులు తెరుచుకో. రిసీవ్ చేసుకోవటానికి సిద్ధంగా ఉండు. అది వస్తుంది, చాలా వేగంగా నీ వైపుకు వస్తుంది. దాన్ని ఆపే గోడలు కూల్చేయి.
ఈ 5 నిమిషాలు కూడా ఈ రిచువల్ని ఆ సుత్తి కొట్టే పేదరికం గోడ పడగొట్టు, జబ్బు గోడ పడగొట్టు, ఒంటరితనం గోడ పడగొట్టు, ఆ ప్రపంచంలో అడుగుపెట్టు. అక్కడ అంతా సాధ్యం. అక్కడ నువ్వే రాజు. నీ ప్రతి కోరిక ఒక ఆదేశం. నీ కొత్త రియాలిటీకి స్వాగతం, నీ కొత్త జీవితానికి స్వాగతం. ఇప్పుడు వెళ్ళి కామెంట్ చేయి. 5 నిమిషాల మ్యాజిక్ యాక్టివ్ అయ్యింది. తర్వాత మ్యాజిక్ చూడు, ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.